హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫ్రీ కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో చూద్దాం. గూగుల్ సెర్చ్లో ఫ్రీ కీవర్డ్ జనరేటర్ అని టైప్ చేయండి. సో ఇక్కడ కీవర్డ్ అనేది వచ్చి దీనిపైన క్లిక్ చేయగానే ఫ్రీ కీవర్డ్ జనరేటర్ ఒక కీవర్డ్ కాపీ చేసుకొని ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా అన్న యుఎస్ అన్న ఏదైనా సెలెక్ట్ చేసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కీవర్డ్ తీసుకున్నాను నేను వాల్యూమ్ అనేది కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉందని చూపిస్తారు మనకి. సో మనకు పెయిడ్ అయితే 3,000-4,000 అవుతుంది. సో ఇందులో అయితే ఫ్రీ అయిపోతుంది. సో ఒకసారి చూడండి. సో సర్చ్ వాల్యూమ్ అయితే 1000 ఉంది. కీవర్డ్ డిఫికల్ట్ అయితే ఈజీ ఉంది. సో ఈ కీవర్డ్ మనకు వర్కౌట్ అవుతుంది అనమాట ర్యాంక్ ఆడడానికి ఈజీగా. సో ఇందులో చాలా వరకు కొన్ని కీవర్డ్స్ అయితే చూపిస్తుంది, రిలేటెడ్ కీవర్డ్స్. సో ఇవి రాసి మనం ఆర్టికల్ రాసుకోవచ్చు, ర్యాంక్ అవుతుంది గూగుల్లో. సో ఇంకోటి వచ్చేసి ఇంకో కీవర్డ్ తీసుకుందాం. సో దీనికి కీవర్డ్ డిఫికల్టీ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. వాల్యూమ్ కూడా ఎంత ఉందో చూద్దాం. సో ఇది కూడా సేమ్ పేజ్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసాను. సో దీని మీద అయితే కీవర్డ్ డిఫికల్టీ అయితే ఏం లేదు. సో ఇక్కడ నేను మళ్ళీ ముందున్న సెంటెన్స్ తీసేసి మళ్ళీ రీసెర్చ్ సెర్చ్ చేస్తా. సో దీనిపైన క్లిక్ చేయగానే మళ్ళీ ఉంది చూడు, సెర్చ్ వాల్యూమ్ ఉంది, కీవర్డ్ డిఫికల్టీ ఉంది, సెర్చ్ వాల్యూమ్ అయితే 100 అయితే ఉంది. సో ఇది మనకు వర్కౌట్ అవుతుంది ర్యాంక్ కానికి. సో ఇది తీసుకోవచ్చు. తీసుకొని ఆర్టికల్ రాసి పబ్లిష్ చేస్తే ఈజీగా ర్యాంక్ అవుతుంది మనకి. సో మీరు ఇంకా వేరే కీవర్డ్స్ అయినా సేమ్ ఇలానే ట్రై చేసుకోవచ్చు. సో ఇంకోటి వచ్చేసి వెబ్సైట్ ట్రాఫిక్ చెక్కర్ అని ఉంటుంది. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం యూఆర్ఎల్ కాపీ చేసుకొని దానికి ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకుని నేను ఒక లింక్ ఇది యూఆర్ఎల్ కాపీ చేసుకొని సేమ్ పేజ్ చేశాను. పేజ్ చేయగానే ఇక్కడ చెక్ ట్రాఫిక్ అని ఎంత వచ్చిందో ఆర్గానిక్ ట్రాఫిక్ అయితే ఏం రాలేదు. ఇట్లా మిగతావి కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు. మనం యూఆర్ఎల్ కాపీ చేసుకొని పేడ్ కాకుండా ఈజీగా అయిపోతుంది. సో నేను వెబ్సైట్ లింక్ కూడా ఒకటి కాపీ చేసుకొని సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ చెక్ చేస్తున్న పేజ్ చేసి. సో చెక్ చేయగానే సో దీని ఆర్గానిక్ ట్రాఫిక్ వచ్చేసి మనకి 8.1K ఉంది. ఇంక్రీజ్ అయింది, ఒకటిసారి డిక్రీజ్ అయింది. చూడు ఇలా కనిపిస్తుంది మనకి. సో మిగతా మీ వెబ్సైట్లో కూడా సేమ్ ఇలా చెక్ చేసుకోవచ్చు పెయిడ్ కాకుండా. సో ఇలా అయితే ఫ్రీగా అయితే వర్కౌట్ అవుతుంటుంది, పెయిడ్ కొనుక్కోకుండా, మన పైసలు వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా. సో ఇంకోటి వచ్చేసి ఇట్లా మనకి టాప్ పొజిషన్లు ఏమేమి ఉన్నాయి లింక్స్ కూడా కనిపిస్తుంది, ఎక్కడి నుంచి ట్రాఫిక్ వస్తుందని కూడా ఇలా చూపిస్తుంది. సో ఇంకోటి వచ్చి కీవర్డ్ ప్లానర్ అనమాట, గూగుల్ సంబంధించింది. ఏదైతే మొత్తం ఫ్రీ, చాలామంది ఇదే యూజ్ చేస్తారు గూగుల్ ప్లానర్. ఇందులో వచ్చేసి కీవర్డ్ డిఫికల్టీ వాల్యూము చూపిస్తుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసి దీంట్లో మెయిల్తో సైన్ అప్ కావాలన్నమాట కీవర్డ్ ప్లానర్లో. సో ఇంకా ఫస్ట్ వన్ క్లిక్ చేస్తున్నా. సో వచ్చేసి ఇక్కడైతే క్లిక్ చేద్దాం. ఒక కీవర్డ్ అయితే పేస్ట్ చేస్తున్నా. దీనికి మనకు చెక్ చేసుకోవడం సేమ్ నేను కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తున్నా. ఇందులో పేస్ట్ చేసి సెర్చ్ బటన్ పైన రిజల్ట్ పైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. సో ఏమేమి ఉన్నాయి, సో ఈజీగా ఏమున్నాయి, హార్డ్ ఏమున్నాయి అంటే లో వాల్యూ, హై వాల్యూ, డిఫికల్ట్ వాల్యూ అని చూపిస్తుంది మనకి, మీడియం వాల్యూ. సో ఇట్లా వచ్చి వాల్యూ చూపిస్తుంది, కీవర్డ్ డిఫికల్ట్ చూపిస్తుంది. సో ఆ కీవర్డ్ తీసుకొని మన ఆర్టికల్ రాసి పబ్లిష్ చేస్తే కూడా ర్యాంక్ అవుతుంది అనమాట. ఇది గూగుల్ యాడ్స్ కూడా పనిచేస్తుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.